అబకారి భవన్ లో హైదరాబాద్ డివిజన్ కౌంట్ల ఏర్పాటు. తెలంగాణలో మద్యం షాపులకు దరఖాస్తుల విలువ కొనసాగుతుంది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 18 తుది గడువు. దీంతో శుక్రవారం మద్యం షాపులకు దరఖాస్తుల విలువ కొనసాగుతుంది. హైదరాబాద్ డివిజన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో 11 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ఎక్సైజ్ స్టేషన్ల కింద 179 మద్యం షాపులకు శుక్రవారం సాయంత్రం వరకు 1809 దరఖాస్తులు వచ్చాయి. శనివారం మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ కావడంతో భారీ దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నట్లు హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్ లోని మద్యం షాపులకు దరఖాస్తులు వేయడానికి వచ్చే వారికి వాహనాలు, ఎగ్జిబిషన్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. రంగారెడ్డి డివిజన్ లో 10,000 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా దరఖాస్తుల విలువ కొనసాగుతుంది. శుక్రవారం సాయంత్రం 3 గంటల వరకు భారీగా 15,000 వరకు దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్ డివిజన్ సంబంధించి మొత్తం 179 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ 179 మద్యం దుకాణాలకు సంబంధించి నిన్నటి వరకు సుమారుగా 1800 అప్లికేషన్స్ వచ్చాయి. ఇవాళ రేపు లాస్ట్ డేస్ కాబట్టి ఇవాళ అప్లికెంట్స్ భారీగా రావడం జరిగింది. అప్లికెంట్స్ యొక్క సౌలభ్యం కొరకు గ్రౌండ్ ఫ్లోర్లోనే అప్లికేషన్స్ అన్ని స్వీకరించబడుతున్నాయి. ఇవాళ మరియు రేపు కూడా ఇవాళ ఇంతవరకే సుమారుగా 550 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాము. ఇంకా అన్ని కౌంటర్లలో కూడా అప్లికెంట్స్ క్యూ లైన్లలో ఉన్నారు. సో ఇవాళ అప్లికేషన్స్ భారీగా వస్తాయని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాము. అదేవిధంగా రేపు ఆఖరి రోజు కాబట్టి రేపు కూడా రెస్పాన్స్ చాలా బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము. రేపు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ పార్కింగ్ కొరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళ వెహికల్స్ అక్కడ పార్క్ చేసి వచ్చి మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో అప్లికేషన్ వాళ్ళు దాఖలు చేయండి కోరుతున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.